4 చేపలు మా షాప్లో. ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్దది దోసకాయ, టమాటో ఒక ½ కేజీ. నాలా ఎంతమంది కర్రీ చేస్తారో ఇలాగ కామెంట్ చేయండి. 1 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ నాన్ వెజ్ కాదా, 1 స్పూన్ ఎక్స్ట్రా. రుచికి సరిపడిన కళ్ళుప్పు వాడాలి. కళ్ళుప్పు అయితే కొంచెం హెల్త్ పర్పస్గా కర్రీ టేస్ట్కి చాలా బాగుంటుంది. ఇలా మొత్తం స్మాష్ చేసి చేపలు వేగగానే వేసేస్తాను. ఇవి 75% వేగిపోయాయి. ఒక గిన్నెలో తీసేసుకోవాలి. మరీ వేగిపోతే మాడిన స్మెల్ వస్తుంది. ఇందులో మొత్తం వెజిటేబుల్స్ మొత్తం వేసేయాలి. చేపలు ఎందుకు తీసానంటే వెళ్ళిపోతాయి. అదే కర్రీ రెడీ అయిపోయి 10 మినిట్స్ ముందు వేస్తే ఏ చేప ఆ చేప ముక్కలు డివైడ్గా బాగుంటుందని విడిగా తీసాను. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇలా పీసెస్ ఎందుకు ఉంచానంటే ఇలా తింటే నాకు ఇష్టం, అందుకని చెప్పి ఇలా పీసెస్ కోసుకున్నా. మొత్తం కలిపేసి కరెక్ట్గా 15 మినిట్స్ తర్వాత మూత పెట్టి 15 మినిట్స్ తర్వాత వాటర్ వస్తుంది. చూడండి 15 మినిట్స్ తర్వాత అడుగంట వేస్తుంది. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చేపల్లో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు చేపలు వేసేద్దాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేద్దాం. గ్లాస్ వాటర్ సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ మేము యూస్ చేయము. కొంచెం పులుసుగా ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళు ఇంకొంచెం చింతపండు పులుసు కానీ లేదంటే ఇంకొక గ్లాస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఒక 10 మినిట్స్లో కూర రెడీ అయిపోతుంది.